చెప్పండి సుబ్బారావు గారు, ఎలా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్ గారు కరెక్ట్గా అడుగులు వేస్తున్నారా, లేకపోతే ఏమన్నా తప్పుడు అడుగులు వేస్తున్నారండి? మీరేమంటారు? కళ్యాణ్ గారు తప్పుడు అనగానే ఆయన గ్రాఫు పెరిగింది, బాగా పెరిగింది గ్రాఫు. దాన్ని సమన్వయం చేసుకోవటంలో కూడా లోపాలు ఉన్నాయి. ఆ సమన్వయం చేసుకోవటానికి సరైన టీం లేదు. ఎందుకంటే ఆయన మరి ఒప్పుకున్న సినిమాలు ఉంటాయి, ఆయన పూర్తి చేయాలి. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఆయన సొంత డబ్బులతో పార్టీ నడుపుతున్నాడు. అట్టేటప్పుడు ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి. ఇక ప్రతి పార్టీకి కూడా ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది. పార్టీ ఎట్ట ముంగలకి వెళ్ళాలి, ఏమేమి తీసుకోవాలి అనేది ఒక కమిటీ ఉంటుంది. ఎందుకంటే 40 సంవత్సరాలు మేము సిపిఎంలో పనిచేసాం, దానికి తెలుసు నాకు. ఎట్లా ముంగలకి వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటాం కూర్చొని, మొత్తం ముఖ్యమంతా కూర్చొని, దాన్ని స్టీరింగ్ కమిటీ అంటాం. ఆ స్టీరింగ్ కమిటీ అనేది లేదు జనసేన పార్టీకి. ఏదో పిఎస్సి నెంబర్లని ఇవన్నీ ఉండారు, కానీ వాళ్ళు కూర్చోవటం అనేది కూడా లేదు. ఏదన్నా చేసుకుంటే ఒకళ్ళు ఇద్దరు ఉండారు, నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళు అది ఏది ఎవరికి వచ్చినాక 2 రోజులు వచ్చి చెప్పేసి అవి చేసి ఇది చేసి వాళ్ళిద్దరు నిర్ణయాలే పాటించాల్సి వస్తుంది. 10 మంది కూర్చుండే ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయాన్ని చేయడానికి విఫలమయ్యారు. అది జరగల సరిగ్గా జరగపోవటమే. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ఆఖరికి సీట్లు ఇవ్వాల్సి వచ్చిన కూడా తెలుగుదేశం ఏముంటుంది, మీకు నిలబడేవాళ్ళు లేరు అంటున్నారు. నిలబడేవాళ్ళు ఎందుకు లేరు? వాళ్ళు మంది ఉన్నారు నిలబడేవాళ్ళు. నిలబడమంటే ఇప్పుడు వాడు 200 కోట్లు పెడితే 300 కోట్లు పెడితే రేపు 500 కోట్లు దోసుకుంటాడు వాడికి మరి చెమ్మటే చెడ్డ పేరు వస్తుందిగా. ప్రతిదే ఆసి తూసి అడిగేస్తున్నాడు ఆయన. సమస్య లేదు దాని గురించి. గ్రాఫ్ బాగా పెరిగింది. దాన్ని సమన్వయం చేసుకోవటంలోనే ఫెయిల్యూర్ అయ్యారు జనసేన. తప్పదు, వాళ్ళు ఏమన్నా అనుకోండి, ఎవరైనా ఏమన్నా అనుకోని, నా అభిప్రాయం చెబుతున్నా. ఇప్పుడు నేను తప్పు మాట్లాడవచ్చు ఇప్పుడు అంత ఇదిగా కాదు కదా, మనం ఏదైనా మాట్లాడి తప్పు అనుకోవచ్చు కొంతమందికి. ప్రాక్టీస్ చెబుతున్నాను. నేను దగ్గరలో ఉన్నాను, కొంతమంది నాయకులతో టచ్లో ఉంటాను. పార్టీలో పదవులు లేకపోయినా, నాకేమీ లేకపోయినా మరి అందరితో టచ్లో ఉంటాను నేను. వాళ్ళ అభిప్రాయాలు వింటూ ఉంటాను నేను. అంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా చెబుతున్నారు వాళ్ళు. ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే కళ్యాణ్ గారు, 19లో నాకు 30 సీట్లు 40 సీట్లు గెలిపించే నిలేసి అడిగేవాళ్ళం ముఖ్యమంత్రి కావాలని అని అన్నాడు. 2-3 సార్లు కూడా అన్నాడు. అది నాకు చాలా బాధేసింది. కాపులు నాకు ఓట్లు వేయలేదని. అది తప్పది. ఎందుకంటే ఆయన ఏమన్నా అనుకొని, ఆయన ఇంకోళ్ళు ఏమన్నా అనుకొని. ఎందుకంటే 20 వచ్చిన కాంచి 14లో మనం పోటీ చేయలేం. నువ్వు 10 సీట్లు పోటీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడే 4-5 అసెంబ్లీలోకి వెళ్ళేవాడు. 19లో చేసావు. 19లో చెప్తే నీకు ఎవరు అయింది 5%, 6% ఓట్లు ఎట్టొచ్చినాయి నీకు? ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నాడు, ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్లో కలిసిపోయాడు. అది జనంలో ఏముంది, నువ్వు కూడా దేంట్లో కలిసిపోతావు అనేది అక్కడ పాతుకుపోయింది. కాపుల్లో కూడా ఇప్పుడు చంద్రబాబు మీద బాగా వ్యతిరేకత వచ్చింది. 18 నువ్వు కూడా కళ్యాణ్ గారు కూడా అక్కడ గ్రౌండ్లో పెట్టి యూనివర్సిటీకి ఎదురు పెడితే ఆయన కూడా బాగా విమర్శించాడు. లోకేష్ నాడు విమర్శించావు. అక్కడి నుంచి నీ మారింది. అప్పుడు కూడా కొంచెం వ్యతిరేకించి నువ్వు ఎడిదిరిగి రాడు. కళ్యాణ్ గారు గెలవడం, వచ్చినా నిలబడతాడా లేదా అనేది గోదావరి జిల్లాలో బాగా పాతుకుపోయింది. ఇప్పుడు తునిఘట్టంలో అనేక రకాలుగా ఏదించాడు ఎవరు? చంద్రబాబు. ప్రతి వాళ్ళ కేసులు పెట్టి, ఈ కేసులు పెట్టి ముంగలు ఈ దరిద్రుడిని వదిలేయాలి. అందుకని పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్గా ఎదురుకు కానొచ్చింది ఎవరంటే జగన్ కానొచ్చాడు. అప్పుడు కూడా 14లో కూడా 2% తేడాతో ఓడిపోయాడు. అప్పుడు కూడా 67 సీట్లు వచ్చినాయి. నువ్వా నేనంటే అది ఓడిపోయి 3 కలిసినా కూడా. ఇవాళ ఆ పరిస్థితి లేదు, అది నిలబెట్టుకోలేకపోయాడు జగను. నీకు ఓట్లు వేయలేదు ఎందుకంటే నీ మీద ఉంటావో మీ అన్నయ్య మళ్ళీ దేంట్లోనే కలిపిపోతావో అని వేయలే ఓట్లు. అందరూ భయపడ్డారు. ఇప్పుడు 19 అయినాక నువ్వు నిలబడ్డావు, సొంతంగా పార్టీని పెట్టి ఏదో నీ కష్టపడి మొగాన్ని రంగులేసి ఏదో చేసుకొని పార్టీని నిలబెట్టావు, జనాన్ని ఇవాళ జనం నీ అనుకున్నారు. కాపులే కాదు, కాపుతో పాటు అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ సరైన నాయకుడు,
పోతే సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నాడు. ప్రభుత్వంలో డబ్బు ఉంటే ప్రభుత్వం పోతే అధికారం ఏమైనా చేస్తాడు అనేది ప్రజల్లోకి వచ్చింది ఆటోమేటిక్గా. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఇసమంటి అనకూడదు నువ్వు. నాకు ఆ ఓట్లు వేయలేదు 30 ఆడేవుడండి ఇస్తానికి నువ్వు పుచ్చుకోవడానికి. జనం ఉండాం, మేము ఉండాం, గ్రామాల్లో జనం ఉండారు, నీ కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతాడా? నువ్వేంది వాళ్ళు అప్పుడైతే నేను అడిగేవాడిని ఇప్పుడు అయితే అడిగే హక్కు లేదు మనకంటావు. అది తప్పది. ఇప్పుడు జనం తీర్పు ఏవి 2 సీట్లతోటి 400 సీట్లతో రేపు రాబోతున్నాడు మోడీ. 2 సీట్లతోటి ప్రయాణం అయ్యి 14లోనే కదా మోడీ వచ్చింది. ఇప్పుడు 400 సీట్లతోటి వస్తున్నాడు రేపు. అది ఎవరు చేసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది. నువ్వు పెట్టుకోవటం వాళ్ళు ఎవరో కోర్ కమిటీలో సరైన పెట్టుకో, ఆఫీసుల్లో పెట్టుకొని మీ అన్నయ్య నువ్వు నాగబాబు గారు నువ్వు ఎవరు ఉండండి. ఎందుకంటే పార్టీ మీది, మేమంతా మీరు నమ్ముకొని పనిచేసేవాళ్ళం మేము. ఎందుకంటే సొంత నీది నీదే మందే అని కూడా అన్నాను నేను. ఎందుకంటే నీది పార్టీ నీది, నీ సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకున్నావు. మేము కార్యకర్తలు నిన్ను నమ్ముకొని వెళ్తున్నావు మొంగలకి. నువ్వు మా ఆశలను నెరవేర్చాలంటే నువ్వు నిజాయితీ పనులు పెట్టుకొని చుట్టూ కోటర్ని తీసేసేయి. ముంగలు నాదేళ్ళు మనవరం తీసి పనికిరాను నీకు. నేను చెప్తున్నా, మళ్ళీ చెబుతున్నా. ఇప్పుడు అందరి అభిప్రాయాలు అందరు చెప్పలేరు. లోన నా అభిప్రాయం కాదు, కార్యకర్తలు జనం నాయకులు అనుకునే మాటలు, ఎవరికి ఇంటర్వ్యూలు. ఎందుకు నాదెండ్ల మనోహర్ గారు వద్దంటారు మీరు? ఎందుకంటే ఆయన వచ్చిందే చంద్రబాబు వచ్చాడు, చంద్రబాబు కోసం వచ్చాడు. లింగమనేని రమేష్ ద్వారా ఈయనకు వచ్చి పాతుకుపోయాడు. ఈయనేమన్నా ఎవరు ఆయన కోరిక ఏముంది? చంద్రబాబు గారు ఏం చెప్పారు? పార్టీని పెంచకుండా నువ్వు వచ్చిన వాళ్ళు పంపిస్తూ ఉండు. 24లో మా ఇద్దరిని కలిసేటాడు చూడు. కాపు వర్గం అందుట్లో మైనార్ ల్యాబ్ ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నీ కూడా ఇప్పుడు సమాయత్తమైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగా 100%. ఇప్పుడు గ్యారంటీ ప్రూఫ్లు ఉండవు వీటికి. ఆయన చేసే పనులే కానొస్తాయి ఆయనకి. ఇప్పుడు ఎవరు వచ్చినా 4 రోజులాగానే చెప్పుకుంటున్నారు జనం. ఇప్పుడు నేనేమన్నా ఆయన నాకు బద్ద శత్రువు కాదు, నాకేమన్నా కాదు. పార్టీ పెదిగితే సంతోషించేవాడిని నేను. నీకోసం ఎప్పుడు ఈ 78 సంవత్సరాల్లో ఇంకా 10 సంవత్సరాలు నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతావని చూసి చచ్చిపోదాం అనుకునేవాడిని నేను. అసమంటి వాడిని నేను ఎందుకు విమర్శించానంటే నువ్వు ముంగలికి వెళ్తావు, నువ్వు తెలుసుకుంటావేమని. ఎందుకంటే కార్యకర్తల్లో 100కి 90 మంది ఉంది. ఇది ఇట్లా వెనకబడిపోవడానికి కారణం ఏది? అది ఎక్కడ ఉంది? ఇప్పుడు గోదావరి జిల్లా మీద నువ్వు ఎందుకు కేంద్రీకరిస్తున్నా? అక్కడ నీ సామాజిక వర్గం అందుట్లో ఎస్సీలు బీసీలు పల్లెకారులు అందరినీ వెనక చేరారు. ఒక్క కాపులే కాదు, నువ్వు వాళ్ళేసుకో ఎమ్మటే. ఢిల్లీ వెళ్ళేటప్పుడు కానీ ఇంకోసాటికి వెళ్ళేటప్పుడు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎస్సీలు మైనార్టీలు బీసీల్లో ఉంటారు. వాళ్ళు వేసుకో ఎమ్మటే. ఈయనెందుకు నీకు ఒక కొరియర్ని ఇన్ఫార్మర్ని తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని మా ప్రాణం తెస్తున్నా నువ్వు? చెప్తున్నా మాకు పార్టీ ఎదగలేదని. పార్టీ ఎదుగుతుంది మాకు తెలిసి గ్రామాల్లో సంగతి ఏమి లేదు. నీకు భవిష్యత్తు ఉంది కళ్యాణ్ గారు, నువ్వు సరి చేసుకో. కొన్ని నీకు ఎదురు లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి మనమే రేపు నీ సీఎం. నువ్వు ఇప్పుడు సరైన రూట్లో వెళ్తున్నావు నువ్వు. అది మేము చెప్పే కాదు ఇది. ఇప్పుడు వ్యూహాలు ఎత్తుగాళ్ళు నాకు వదిలేసేమన్నావు, నీకు వదిలేసాం. మా మనసు లోన బాధలు ఆక్కోలేక కొన్ని చెబుతున్నప్పుడు మీకు జన్మలో ఉండే చెబుతున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారే ఏకంగా మనోహర్ గారి గురించి చాలా సందర్భాల్లో మీటింగ్లో మాట్లాడారు. ఏమనంటే ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సభాపతిగా పనిచేశాడు. చాలా అపారమైన అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి అనుభవం మన పార్టీకి చాలా అవసరం అన్నట్టుగా కూడా స్వయంగా కళ్యాణ్ గారే చెప్పారు కదా. మీరు ఎందుకు అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టు? ఎందుకంటే సభాపతి అంటే ఏంటండి? కిరణ్ కుమార్ రెడ్డి అలా ఎందుకు పెట్టారు ఈయన సభాపతిగా? బయట ఉంటే మంత్రి పదవితో దోసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చరిత్ర అమెరికా పోయేసరికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు నాదెండ్ల భాస్కరరావు గారు. ఈ సరైనగా సభాపతి ఉంటే సభాపతి ఏంటంటే కూర్చోలే అనే పోస్టే కది. నువ్వు మాట్లాడు, నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడే ఆ పోస్టే. ఈయనకి పెద్ద ఇదేం లేదు.
మనం చేసుకుంటే ఎంతన్నా చెప్పుకోవచ్చు ఆయన గురించి. ఏముంది స్పీకర్ అంటే ఏంటి? లే కూర్చో ఇది ఆయన చేసే పని. అందరి అభిప్రాయాలు వినాలి కదా స్పీకర్ అదే ఆ నిర్ణయం ఇదే. ఇప్పుడు చూస్తున్నావు కదా, నీకు 18లో వచ్చావు నువ్వు ఎలక్షన్ మొంగలు 2 సంవత్సరాలు మొంగలు వచ్చావు, 17లోనో 18లోనో. రాయలసీమలో ఎక్కడ పెరగల. ఏం చేస్తున్నావు నీకు? ఆయన తర్వాత నువ్వే ఏ గ్రామాలు ఎక్కడికి పోయి చేసావు? అక్కడ ఎందుకు వెనబడిపోయింది? ఇక్కడ నువ్వు చెప్తే ఇంటలేదు కాబట్టి కాపు వర్గాలు అన్ని వర్గాలు కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ పెరిగింది. ఇవాళ వారాయి కూడా నువ్వు ఎన్నిసార్లు 3 సార్లు అక్కడ దేన్ని తిరిపావు? అక్కడ ఇప్పుడు నీకు అర్థమైంది. అప్పుడు ఆ వారాహి అక్కడ పెరిగిందంటే జనం. ఇప్పుడు విజయవాడ నుంచి బందరు వెళ్ళాలంటే తెల్లారి గంట పట్టింది, 10 గంటలు సాయంకాలం 5 పడితే. ఎందుకు? ఆ జనం అంతా నీకు వెనకుండారు, ఇప్పుడికి ఉండాలి వెనక పెరిగింది. ఇంకా నీకు తగ్గలా. నువ్వు ఇప్పుడు సరైన రూట్లో వెళ్తున్నావు. నీ ఊహానికి ఎత్తుగలకి నేను అసలు మేము చెప్పాల్సిన ఇది కూడా మా దగ్గర లేదు. నీ రూట్లో నువ్వు వెళ్తున్నావు. నువ్వు పక్కాగా సీఎం అవుతావు. రేపు 24లోనే పక్కా సీఎం. ఎలాగా అంటే సరిపోతా? అలాగా అంటే ఉండాలి కదా వ్యూహం. నువ్వు ఇంకొకటి నువ్వు ఏమని చెప్పావు? 1/3 మనకు సీట్లు వస్తాయి దేంటని అన్నావు. పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎయిట్లో కానీ 1/3 వచ్చినప్పుడు మనకి 58, 59 వస్తాయి కదా ఇక్కడ సీట్లు. వాళ్ళు ఇచ్చేది ఏంది? మనం డిమాండ్ చేయటమే. ఆడు ఒకటి ఇస్తే పుచ్చుకునే దశలో నువ్వు ఉండకూడదు. నీ వెనకకి మేము ఉండం, జనం ఉండరు. అన్ని కులాలు 20 సీట్లు వస్తే 20 సీట్లే గెలిపించుకుంటాం మేము. కతిమా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదుగా. ఈ సర్వేలన్నీ తీసేయండి. ఇప్పుడు పొన్నూరు ఉంది, రోసి ఉన్నాడు, కిలారి రోసియా. మాకు ధూళిపాడు నరేంద్ర ఉన్నాడు. 60 70 మాకు ఇస్తే రోజుకి నరేంద్రకి వేస్తాం. కానీ లేకపోతే నువ్వు 20 సీట్లు ఇచ్చి నరేంద్రని గెలిపిస్తావు మేము. ఇప్పుడు మాది కాదు, మా జనం అభిప్రాయం అది. నా అభిప్రాయం మేము ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాం, పెళ్ళిళ్ళకో దినాలకో తద్దినాలకో వెళ్తూ ఉంటాం. వాళ్ళు చెబుతూ ఉంటారు 50 60 సీట్లు 70 సీట్లు ఇచ్చి 60 సీట్లు వచ్చింది అనుకో, 50 అన్నా గెలుచుకుంటాం. కింగ్ మనమే, కింగ్ మేకర్ కాదు, కింగ్ మనమే, కింగే. 20 నువ్వు 20 ఇస్తే నువ్వు 20 గెలిపించుకుంటాం. మొన్న 23 వచ్చింది చూసాడు, 25 అవుతాయి, ఇంకో 2 వచ్చి మళ్ళీ 19 రిపీట్ అవుద్ది. నువ్వు తక్కువ సీట్లు ఎప్పుడు నీకేముంది, నీకు నిలబడేవాళ్ళు లేరు, నీకు ఈ సీట్లు ఏం చేస్తావు అనుకుని మీ ఆలోచన అట్టానే ఉంటే మీకు 23 లేదా ఇంకో 2 అయితే 25 వస్తాయి. అంత తప్ప ఏమీ లేదు. వీళ్ళ జనసేనకు కూడా 50, 60, 70 లోపు 60 పైన ఈ మధ్యలో సెటిల్ అయితే కనీసం 60 అన్నా ఉండాలి. ఒక 10 పోయినా 50 సీట్లు వస్తాం. ఇప్పుడు వస్తే శిరసాగం చేసుకోండి.